తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను, తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించుతుంది. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను నా ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుకుల ఓఫీరు బంగారమును, 14,000 మణుకుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇజ్రాయేళ్ల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమించబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారమును, ద్రాములను 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తన యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండ్రు కనుక వారు అలా మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశముల అందు సమస్తమును నీ వశము. మహత్కార్యము, మహాపరాక్రమము, ప్రభావమును, తేజస్సును, ఘనతను నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు. బలమును, పరాక్రమము నీ దానములు హెచ్చించు వాడవు. అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు స్వాస్థ్యమును మా గుండుట చేత నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తము నీ వలనే కలిగెను కదా. నీ స్వంసాపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరుల అందరి వలనే మేము నీ సన్నిధికి అతిథులము, పరదేశులమునై ఉన్నాము. మా నివాస కాలము నీడయంత స్థిరముగా ఉన్న వాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినది అంతయు నీదయ్యే ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్న నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము కలవాడనే అన్నియు మనపూర్వకంగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషిస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశం నిత్యము కాపాడు. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటి అన్నిటిని అనుసరించున్నట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించున్నట్లు అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. ఇలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు నీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించు యెహోవా సన్నిధిని రాజు
ముందరను తల వంచి నమస్కారం చేసేది. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించింది. మరునాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రెలను, పొట్టేళ్లను, 1000 గొర్రెలను వాటి పానార్పణముతో కూడా ఇజ్రాయెల్ అందరి సంఖ్యను తగునట్లుగా అర్పించింది. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకునేది. దావీదు కుమారుడైన సొలొమోను రెండవసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతును సాదోకును యాజకునిగాను అభిషేకించింది. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదుకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీలందరూ అతని యాజ్ఞను బద్ధులై ఉండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు లోబడి యెహోవా సొలొమోను ఇశ్రాయేలందరూ ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెషయి కుమారుడైన దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చిన ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణం పొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజయ్యను. రాజైన దావీదును జరిగిన వాటన్నిటిని గూర్చి, అతని రాచరికమంతటిని గూర్చి, పరాక్రమమును గూర్చి అతనికిని ఇశ్రాయేలుకును దేశముల రాజ్యములన్నిటినీ వచ్చిన కాలమును గూర్చి దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శిగాను మాటలను బట్టి రాయబడి ఉన్నది.